హలో మామ, చార్మినార్ దిగుద్దాం పదండి. చార్మినార్ దగ్గర ప్రతి ఒక్క దానికి డూప్లికేట్ ఐటెం దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే చూసుకోనండి, ఎవరన్నా ఏమన్నా కొనుక్కునే వాళ్ళు ఏమన్నా ఉంటే ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే అన్నిటికీ డూప్లికేట్ ఇక్కడ తయారు ఇక్కడ తయారు చేసి వస్తుంది, ఇక్కడ అమ్ముతారు. ఏదన్నా తీసుకునే ముందు చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోండి. అండ్ చార్మినార్ ఏరియాలో కొత్త వారు ఎవరైనా వస్తే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎవరితో ఘర్షణ లాంటివి ఏం పెట్టుకోమాకండి. ఈ ఏరియాలో ఘర్షణ పెట్టుకుంటే గెలవలేరు. అండ్ వచ్చేసి ఇక్కడ బట్టలు మాత్రం ఎవరైనా యూజర్ త్రూగా తీసుకొని పిల్లలు కాలేజ్ పిల్లలు అయితే బాగుంటారు ఇక్కడ. వాళ్ళకి ఎందుకంటే అప్పటి వరకు 2-3 నెలలు వాడేసి మళ్ళీ వదిలేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. 2 నెలల కోసం వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు 2-3 నెలల తర్వాత తీసుకునేసి 2-3 నెలలు వాడేసి పక్కన పడేస్తారు. అండ్ మిగతా ఏంటంటే ఇక్కడ మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ 9 కూడా అవ్వట్లేదు పూర్తిగా. 9కి వచ్చేసి ఇంతమంది వచ్చేసారు. అండ్ కాలేజ్ పిల్లలు కూడా విజిట్ చేయడానికి వచ్చారు. కాలేజ్ పిల్లలు కూడా కనిపిస్తారు చూడండి వీడియోలో. ఇది చూడండి, కాలేజీ అండ్ స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. 2 బస్సులు 3 బస్సులు ఏమో వచ్చినాయి. అండ్ కొంతమంది లోపలికి వచ్చారు, కొంతమంది ఇంకా లోపలికి రాలేదు, బయట ఉన్నారు. అండ్ ఇది సంవత్సరాల కింద కట్టడం అయినా కానీ ఎంత బాగుందంటే ఇంకా చాలా బాగుంది. అంటే చాలా మంది చూసే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఊర్లలో ఉన్న వాళ్ళు కొంతమంది రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళు చూడలేని వాళ్ళ కోసం చూస్తారని ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది. కానీ చాలా పైనుంచి అండి. ఇప్పుడు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇదొకటి, తర్వాత ఒకటి అని చెప్తున్నా కదా, ఇది ఒకటి. అండ్ లాస్ట్లో ఇంకొకటి చెప్తాను. ఆ 2 చెప్పినాక దానికి చెప్పిన దానికి ఆన్సర్ ఏంటనేది అప్పుడు దీనికి మీనింగ్ ఏంటనేది అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక ఆన్సర్ చూపించాను కదా, అండ్ పైకి వచ్చాను. అంకుల్ తీసుకుంటున్నారు కొద్దిగా. అండ్ చాలా పైకి ఎక్కడానికి మాత్రం కొంచెం ఇబ్బంది పడాలండి. ఎందుకంటే వెనుకడ కట్టడం కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది దారి. అండ్ చిన్నగా ఉంది కానీ కాకపోతే ఏంటంటే మెట్లు కూడా హైట్ పెద్దగా పెట్టాడు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం నుంచి ఎక్కడానికి ఇబ్బంది కాలేజీ కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఇబ్బంది పడ్డాను అనుకోండి. అండ్ అప్పుడే వాయిస్ ఓవర్ చేద్దాం అనుకున్నాను. ఆ డిస్టర్బెన్స్లో ఏం మాట్లాడాలో ఏం చేయాలనేది అర్థం కాదని నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. మ్యాక్సిమం వీడియోలకి ఎక్కడైనా బయట తీసిన వీడియోని మ్యాక్సిమం వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు టెన్షన్ ఉంటుంది. మళ్ళీ వీడియో తీసే దాంట్లో నాకు ఎమ్మెడీ ఎవరు లేరు, నేను ఒక్కనే హ్యాండిల్ చేసుకుంటానండి. అందుకోసమని మళ్ళీ ఇదంతా డిస్టర్బెన్స్గా అవుతుందని తర్వాత వాయిస్ ఓవర్ చేసుకుంటున్నానండి. ఎంత పిల్లలు వచ్చారు చూడండి, ఎంత పొద్దున్నే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఇదంతా కాలేజ్ బ్యాచ్ పొద్దున్న 9 కాకముందుగా ఇంతమంది వచ్చేసారు. నా 11 to 3 వరకు 4 వరకు ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఇంత తీసుకోవడానికి కాదు. అందుకని నేను మా సార్ వల్ల తీసుకొని వెళ్ళాను. పర్లేదు నాకు కూడా ఒక రివ్యూ అయిపోతుంది కదా అని వీడియో తీసేసాను. అండ్ చూడండి, ఒక్కటి గింత కూడా చెక్క చేరకుండా ఉంది. ఎన్నది కట్టారో తెలియదు కానీ ఇంత కూడా చక్కగా ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత తీస్తున్న వీడియో. ఇప్పుడు 3rd floor అండి. దీంట్లో ఇంకా 3-4 స్టెప్స్ ఉన్నాయి. కాకపోతే దాని అన్నిటికీ మనకి ఇవ్వలేదు. అన్నిటికీ మనకి తిరగడానికి అవ్వదు. ఈ మధ్యలో ఉన్న ఇట్లలో కూడా ఓపెన్ ఉన్నాయి చూడాలంటే. కాకపోతే ఏంటంటే వాటి లాగ్ ఓపెన్ చేస్తట్లేదు, డైరెక్ట్ పైకి పంపించేస్తున్నాడు అందరినీ. పైనుంచి వీధి చూడండి. అప్పుడు ఫస్ట్ 1 అని చెప్పాను కదండి, ఇది 2. ఈ రెండిట్లో మెయిన్ దారేది గుర్తుపెట్టి చెప్పండి. కామెంట్స్లో పెట్టండి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది మసీద్, ఈ చార్మినార్ ఆ 2 ఒకేసారి కట్టారు. మదీనా మా అక్క మదీనా నుంచి తెచ్చి కట్టారు అని
అంతవరకు అయితే తెలుసు, నాకు కూడా పూర్తి డీటెయిల్గా ఏం తెలియదు. అంత డీటెయిల్గా నేను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఒకవేళ ప్రయత్నిస్తే తెలిసేదేమో. కాకపోతే ఏంటంటే అంత పొద్దున్న వెళ్ళి ఆయనకి అనుకుని చేయాలంటే మళ్ళీ నేను కూడా ఒక్కరిని వెళ్తేనే అందుకు అనుకుని నిదానంగా వేరు చేసేవాడిని ఏమో. కానీ నేను సార్ వాళ్ళతో వెళ్ళాను కాబట్టి మామూలుగా తెలిసినంత వరకు కనుక్కున్నాను. ప్రతి ఒక్కరి షాపింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి చీప్ అండ్ బెస్ట్ మెటీరియల్ కొనుక్కోవాలంటే ఈ ప్లేస్ బెస్ట్ అండి. ఈ ప్లేస్లో దొరుకుతాయి చీప్ అండ్ బెస్ట్ బట్టలే కానీ అండ్ గాజులు లాంటివి కానీ. అండ్ గాజులకు అయితే చాలా ఫేమస్. బట్టలే కానీ గాజులే కానీ అండ్ దండలు లాంటివి అలాంటివి లేడీస్ సంబంధించినవి కానివ్వండి, జెంట్స్ సంబంధించినవి కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, పర్సులు కానివ్వండి. లెదర్ పర్సులు అంటారు, కొంచెం చూసి తీసుకోండి. లెదర్ పర్స్ తెలిసిన వాళ్ళే తీసుకోండి. లెదర్ పర్సులు అంటే నేను ఒకసారి తీసుకొచ్చాను, నేను లెదరే అనుకున్నాను. అది చూడడానికి ప్యూర్ లెదర్ లాగా ఉంది అండ్ అది లెదర్ కాదు. నేను అలాగే అనుకున్నాను కానీ కాదు, లెదర్ కాదు. అది 2-3 monthsలో ఖరాబ్ అయిపోయింది పర్సు. కాకపోతే లెదర్ కాదు. కాకపోతే మీరు చూడడానికి మాత్రం ఖచ్చితంగా లెదర్ లాగానే ఉంది. మరి నేను అలాగే కన్ఫ్యూజ్ అయిపోయాను. కానీ చూసి తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా తక్కువ రేట్లో తీసుకోండి. ఇక్కడ ఏ మెటీరియల్ తీసుకున్నా తక్కువ రేట్లోనే వస్తుంది. తక్కువ రేట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు అంతా ఇంత అంటే ఇచ్చేయడానికి మాత్రం చూడండి. మొత్తం కాలేజ్ అండ్ స్కూల్ బ్యాచ్ వచ్చారు. కొంచెం వర్క్ ఏం నడవట్లేదు. కాకపోతే పెయింట్ పాకురిగిన వచ్చిన వాటిని ఫోన్స్ ఐరన్ ఫోన్స్ పెట్టేసి ఫోన్స్ నుంచి వెళ్ళి తీసేస్తున్నారు వాటిని. ఏమైనా కొంచెం డ్యామేజ్ అంటే పాకురు ఇట్లా వచ్చి ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసేస్తున్నారు నీట్గా కనిపించడం కోసమని. అండ్ ఇది ఎంట్రీ ఒకటి ఉంటుంది, ఎగ్జిట్కి ఒకటి ఉంటుంది. ఒకటి ఓపెన్ చేశారు. ప్రతి ఒక్క పిల్లర్కి ఒకటి ఉంది. ఇది ఎంట్రీ గేటు, నా వెనకాల ఉంది ఎగ్జిట్ గేట్. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కదానికి గేట్ ఉంది. కాకపోతే ఈ 2 మాత్రమే ఓపెన్ చేసి పెట్టారు, మిగతా అన్ని ఓపెన్ చేయలేదు. అండ్ ఇదంతా మార్కెట్ ఏరియా, మొత్తం మార్కెట్ ఏరియా. నుంచి అయితే మనసులు నడవడానికి కూడా కొంచెం కూడా ప్లేస్ ఉండదు. మనసులకు తగులుకుంటూనే వెళ్తారు. కొంచెం ఎర్లీగా తీసుకొచ్చడానికి ట్రై చేయాలి. అంతమందిలో వచ్చి మనం చూడాలన్నా అండ్ తిరిగి వీడియో అలాంటివి చేసుకుంటూ అయితే కొంచెం ఎర్లీగానే రండి. నేను వచ్చినలాగానే రండి. వస్తేనే ఈజీగా ఉంటుంది ఏం చేసుకోవడానికైనా కానీ వీడియో తీసుకోవడానికైనా కానీ. తొందరగా వచ్చి చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే మందిలో చేయాలంటే వీడియో తీయలేము, ఏం చేయలేము. అండ్ ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ డూప్లికేట్ మాత్రం పక్కా దొరుకుతుంది. ప్రతి ఒక్క ఐటమ్కి డూప్లికేట్ దొరుకుతుంది. అండ్ చెప్పేది బెస్ట్ శారీస్ కానీ అండ్ బ్లౌజెస్ కానీ లేడీస్కి అండ్ జెంట్స్కి షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్క ఐటమ్ దొరకనున్న ఐటమ్ ఏమి ఉండదు. లోపల చూడండి, కింద నుంచి చూస్తున్నాను పైన వ్యూ ఎంత బాగుందో. నేను 1 అని చెప్పాను కానీ ఇందాక ఆర్చ్ ఒక దర్గా వస్తుంది కదా చార్మినార్లోకి తీస్తే, అది 1 అని చెప్పాను. అండ్ ఇది 2 అని చెప్పాను కదా. ఈ రెండింటిలో మెయిన్ ఎంట్రీ ఏది అది తెలిసిన వాళ్ళు ఎవరన్నట్టు కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. వెళ్ళాలనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే తప్పనిసరి పరిస్థితులలో వెళ్ళడం ఇక్కడ నుంచి. కాకపోతే ఏంటంటే ఇంటి తిరుగుతూ ఉన్నా కొద్ది టైం పాస్ అవుతుంది. ఇలా చూడండి ఎంతమంది వచ్చారో. వాళ్ళు ఎన్ని ఫోటోలు దిగుతున్నారు ఆయన. ఒక్కొక్కరు వచ్చేసి మొబైల్ నింపేసి పడేసి ఉంటారు వాళ్ళ ఫోటోలు మాత్రం. బాయ్ ఫ్రెండ్స్. అండ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.